ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ఈశ్వరం। హరి ఓం తత్సత్। హరే కృష్ణ। ఈరోజు మనము కీర్తనలలో గౌడీయ వైష్ణవ గీతాలలో శ్రీ మధురాష్టకం, ఈ మధురాష్టకాన్ని ఎవరు రాశారు అంటే శ్రీ వల్లభాచార్యులు. ఈ వల్లభాచార్యులు చాలా గొప్ప ఆచార్యులు. ఉమ్, ఆయన అంతటి గొప్ప భక్తిని వైష్ణవ భక్తుడనమాట. ఈయన ఎలాగంటే శుద్ధ అద్వైతాన్ని ప్రచారం చేశారు. అంటే శుద్ధ అద్వైతం అంటే ఏమి? అద్వైతం అంటే జీవుడు తర్వాత పరమాత్మ ఒకటే అని చెప్పడం అనమాట. ద్వైతము అంటే వేరు వేరుగా అని చెప్పడము. ఈయన వచ్చి జీవుడు పరమాత్మ ఒక్కడే అన్న ఆ సిద్ధాంతాన్ని ఆయన ఫాలో చేశారు. చాలా గొప్ప భక్తుడు శ్రీ వల్లభాచార్యులు. ఆయన అలాగ జీవుడు వేరు, భగవంతుడు వేరు అని కాకుండా జీవుడు భగవంతుడు ఒకటే అని చెప్పినా కానీ ఆయన భక్తుడు అయి ఉండి భగవంతుని మీద మధురాష్టకాన్ని ఎంత చక్కగా వ్రాసారు. మామూలుగా ఏమి, మనలో పరమాత్మ అయి భగవంతుడు ఉంటే కూడా జీవుడు వేరు పరమాత్మ వేరుగానే మనము భావించాలి. అది ద్వైత సిద్ధాంతము ఆపాదించే విషయం అన్నమాట. సరే, శ్రీ మధురాష్టకాన్ని శ్రీ వల్లభాచార్యులు రాశారు. ఇది చదువుతాం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రకిలం మధురం మధురాధిపతే రకిలం మధురం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రకిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే రకిలం మధురం మధురాధిపతే రకిలం మధురం వేణుర్మధురో రేణుర్మధురా పానిర్మధురా పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతే రకిలం మధురం మధురాధిపతే రకిలం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతే రకిలం మధురం మధురాధిపతే రకిలం మధురం కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం పమితం మధురం సమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతే రకిలం మధురం గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచి మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతే రకిలం మధురం మధురాధిపతే రకిలం మధురం గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం భుక్తం మధురం హృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతే రకిలం మధురం మధురాధిపతే రకిలం మధురం గోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతే రకిలం మధురం మధురాధిపతే రకిలం మధురం మధురాధిపతే రకిలం మధురం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రకిలం మధురం మధురాధిపతే రకిలం మధురం. ఈ మధురాష్టకాన్ని శ్రీ వల్లభాచార్యులు విరచితం చేసి ఎంత అద్భుతంగా భగవంతుని గురించి వ్రాసారు అంటే ఆయన యొక్క ప్రతి అణువు అంటే ఆయన నవ్వు హసితం ఎలాగుంటుంది, ఆయన నయనం ఎలాగుంటుంది, అధరం ఎలాగుంటుంది, వదనం ఎలాగుంటుంది అని వివరిస్తూ చక్కగా వ్రాసారు. ఇప్పుడు దానికి అర్థం తెలుసుకుందాం. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం. భగవంతుని యొక్క అధరము అంత మధురంగా ఉంటుందట. అందుకే మనం మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన అలాగ చిరునవ్వుతో చూస్తూ ఉండే ఆ అధరం చూసే మనము మోహితులమైపోతాము. అంత అద్భుతంగా ఉంటుంది. ఇక ఆయన మోము అంత సుందరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మన్మధులు, కోటి మన్మధులు కూడా సాటి రారట భగవంతుని యొక్క ఆ మోముకి. అంతటి అద్భుతమైన వదనం ఆయనది. ఇక నయనం, ఆయన ఆ కళ్ళు ఎంత మధురంగా ఉంటాయంటే అలాగే. అందుకే ఆయనకు పేరు కూడా కృష్ణ. కృష్ణ అంటే మోహింప చేసేవాడు. అలాగే ఆయన చూస్తూ ఉంటే మనము అలాగ మోహితులమైపోతాం. ఇంకా ఏమీ మనకి గుర్తుకు రాదు. అంత విధంగా ఆయన నయనాలు ఉంటాయి. హసితం, చిరునవ్వు, చిరునవ్వు చిందిస్తున్నట్టుగా మనకి ఆయన ఉంటారు. ఇక హృదయం మధురం, ఆయన హృదయం కూడా అంత మధురంగా ఉంటుంది. గమనం, గమనం అంటే నడక. కృష్ణ భగవానుడు అలాగే ఆ వేణువును మ్రోగిస్తూ అలాగే ఆ యమునా నదీ తీరంలో నడుస్తూ ఉంటే ఆయన వెంబడి అందరూ సమ్మోహితులై పక్షి పశువులు అన్నీ కూడా ఆయన వెంబడి అలాగే వచ్చేసాయట. అంటే ఆయన నడకలో అంత మత్తుగా
అందరూ కూడా అంత ఆ, మాధుర్యాన్ని పొందేవారు. అలాంటి ఉమ్, మధురాధిపతికి సంబంధించిన అంత కూడా మధురమే అని మనకు ఫస్ట్ దీంట్లో చెప్తున్నారు. ఇక వచనం మధురం, చరితం మధురం, వసనం మధురం, వలితం మధురం. ఇక ఆయన వచనం, పలుకులు అంత తీయగా ఉంటాయట. అలాగే తేనెలూరే విధంగా వచనం పలకరించినప్పుడు అంతటిగా మధురంగా ఉంటుంది. ఇంకా ఆయన యొక్క చరితం, భగవంతుని గురించి ఆయన చరిత్రం తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా అంతటి మధురమైనది ఏది ఉండదు. అంత అద్భుతంగా ఉంటది. ఇంకా ఆయన యొక్క వసనం మధురం. వసనం అంటే వస్త్రము. భగవంతునికి అలంకారం చూసామంటే ఏ మందిరంలో కూడా అంతటి అలంకరణ ఉండదు. భగవంతుని యొక్క, కృష్ణ భగవానుని యొక్క అలంకారం అంత ఎప్పుడు చూసినా కానీ అలాగే అప్పుడే అలంకరణ చేశారా అన్న విధంగా నిత్య నూతనంగా ఉంటది ఆయన యొక్క అలంకరణ ఆ వస్త్రంలో. ఇక వలితం. వలితం అంటే ఆయన త్రిభంగిమలో ఉంటారు ఎప్పుడు కూడా. కృష్ణుడు అంటే ఆ ఆ వేణువును ఉంచుకున్న మోము పక్కకు తిరిగినట్టు, నడుము భాగము ఒకవైపుకు తిరిగినట్టు, కాళ్ళు, ఆయన పాదాలు మీద ఒక పాదం వేసి అక్కడ కూడా వంపుగా త్రిభంగిమ అంటారు. త్రిభంగిమలో ఉంటారు. అలాగ త్రిభంగిమలో ఉన్నప్పుడు ఆయన ఉదరం మీద ముడతలు పడిన విధంగా ఉంటాయట. అది కూడా చాలా మధురంగా ఉంటుంది. ఉమ్, ఇక భ్రమితం, ఆయన యొక్క కదలికలు, ఆయన ఎక్కడ వెళ్ళినా వెన్నంటి అందరూ వెళుతూనే ఉంటారు కాబట్టి ఆయన కదలికలు కూడా అంత మధురంగా ఉంటాయట. చలించడం అంటే ఇక్కడ ఉన్న విధంగా ఉంటారు, మళ్ళీ ఇంకొక ప్లేస్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఆ విధంగా చలితం కూడా అంత మధురంగా ఉంటుందట. ఇలాంటి మధురాధిపతికి సంబంధించినదే అంతా కూడా మధురమే అంటూ వల్లభాచార్యులు ఇక్కడ రచించారు. ఇక మూడవ చరణంలో వేణుర్ మధురో రేణుర్ మధుర, పానిర్ మధుర, పాదౌ మధుర. ఆయన వేణుర్ మధుర గీతం ఉంది కదా, మనకు తెలుసు. ఆ వేణువుని కానీ ఆయన మ్రోగిస్తే ఎక్కడున్న వాళ్ళందరూ కూడా స్తబ్దులై అలాగే పరిగెట్టుకుంటూ ఆయన దగ్గరికి వచ్చేసేవారట. ఏదో జీవులు, మనము శబ్దం వింటాము చక్కగా, ఇది మనకి ఆ సెన్స్ ఉంది, ఓకే. కానీ గోవులు కూడా, గోవులు కూడా ఆ వేణుగానానికి అలాగే ముగ్ధులైపోయి పరిగెట్టుకుంటూ భగవంతుని దగ్గరికి వచ్చేస్తుంది. అంతటి వేణువు ఆయన ఆ, ఆలపిస్తారు. అలాంటి వేణువు మధురము. ఇక ఆయన రేణు. రేణు అంటే ఆయన నడిచిన పాదాల క్రింద ఉన్నటువంటి దుమ్ము, అది కూడా పాద రేణువు అంటారు కదా, పాదాల కింద ఉన్నటువంటి ఆ రేణువు, అది కూడా అత్యంతమైన మధురమైనది. ఇక ఆ భగవంతుడు చేసే నృత్యం ఉంది చూడండి, అది ఇంకా అత్యంత మధురం. రాసలీలల్లో భగవంతుడు పాల్గొన్నప్పుడు బృందావనంలో ఎంతటి అద్భుతమైన ఆ, లీల అక్కడ జరిగింది. కాబట్టి ఆ భగవంతుని యొక్క నృత్యము మధురమే. ఇక సఖ్యము, స్నేహంగా ఉండే ఆ భావన ఉంది చూడు, అది కూడా మధురమే. ఇలాంటి మధురాధిపతి అయినటువంటి ఆ భగవంతునిది ఏది తెలుసుకున్నా కానీ మధురాతి మధురము అని ఇక్కడ తెలియజేస్తుంది. ఇక నాలుగవ చరణంలో గీతం మధురం, పీతం మధురం, భుక్తం మధురం, సుప్తం మధురం, రూపం మధురం, తిలకం మధురం. ఆయన యొక్క గీతము, ఉమ్, గీతం వచ్చి అంత మధురంగా ఉంటుందట. సరే. ఆ గీతము అంత మధురంగా ఉంటది. ఇక పీతం, పీత వసనం అంటే ఆయనకు ఎక్కువగా వస్త్రాలు, ఆ, అదే
ఎల్లో కలర్, ఆ కలర్లోనే పీత వసనం అంటారు. అలాంటి వస్త్రాలని ఎక్కువగా ఆయన ఎందుకు ఆ కలరు ఆయన చూస్ చేసుకున్నారు అంటే, రాధారానికి అలాంటి ఆ ఎల్లో కలరు చాలా ఇష్టం అన్నమాట, పసుపు రంగు. ఆ రంగు ఆమెకి ఇష్టం కాబట్టి భగవంతుడు దానిని ఇష్టపడతారు. అదేవిధంగా భగవంతునికి నీలమేఘ శ్యాముడు కదా, నీలవర్ణం. అలాంటి వర్ణం కలిగినటువంటి వస్త్రము శ్రీమతి రాధారాణి ఎక్కువ ఇష్టపడతారు. అలాంటి ఆయన యొక్క గీతం మధురము, ఆయన వస్త్రము, అలా వస్త్రం కూడా మధురము. ఇక భుక్తం, భగవంతునికి ఆ భుక్తం భోజనము ఆ, సమర్పిస్తారు కదా. ఆ ఆ అందులో ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు ప్రతి టైంకి ఆయనకు అందిస్తారు. అందులో ఎన్నో రకాలు, అన్నింటి మీద తులసిని వించి ఆయనకు భోగాగా అర్పిస్తారు. అది కూడా మధురం. మనం ఏ మందిరాల్లోనైనా అలాగే వాటిని పాత్రలతో తీసుకువెళ్ళి అక్కడ ఉంచుతారు. లేకపోతే ఒక ఆ, పెద్ద పాత్రలో ఉంచుతారు. కానీ భగవంతునికి అలాగా కాదు. ఇక్కడ కృష్ణ భగవాన్ మందిరంలో చక్కగా పెద్ద ప్లేటు, తాళి అంటారు కదా, అందులో బాగా కటోరీలు, వాటిల్లో ఒక 10 కటోరీలు గ్లాసుల్లో జలాన్ని తులసి వేసి, ఆ కటోరీల్లో పదార్థాలన్నీ వేసి, తులసిని వేసి, వస్త్రాన్ని కప్పి చక్కగా భగవంతునికి వెళ్ళి సమర్పిస్తారు. అది ఎలాగా మనం ఎలాగా ఇంట్లో భోజన పదార్థాలు తయారు చేసుకుని ఒక చోట కూర్చొని భోజనం చేస్తామో, ఆ విధంగా భగవంతునికి కూడా అలాంటి ఆ భగవంతుని నివేదించే ఆ పాత్రలోని ఆయనకు నివేదిస్తారు. ఇక సుప్తం, సుప్తం అంటే నిదుర. ఆయనకు సైనహారతి చేస్తారు. ఎంతో అద్భుతంగా ఉంటది. రాధా కృష్ణ ప్రాణమోరా, జుగలా కిషోరా, రాధా కృష్ణ ప్రాణమోరా, జుగలా కిషోరా. అలాంటి ఆయన నిద్ర సమయంలో ఆ సైనహారతిని చేస్తారు. అది కూడా చాలా మధురాతి మధురము. ఇక రూపం, ఎన్ని వర్ణన చేసినప్పుడు రూపం చెప్పాలా, ఆయన రూపం కూడా అంత మధురంగా ఉంటది. ఇక ఆయన నుదిటిన ఉన్నటువంటి తిలకము, ఆ తిలకం ఏంటి, మనం అందరం కూడా వైష్ణవ భక్తులందరూ కూడా తిలకాన్ని ధరిస్తారు. ఆ తిలకం ధరించడంలో పరమార్థం ఏమిటి? ఆ తిలకము భగవంతుని యొక్క పాదాలు క్రింద తులసి, తులసి వచ్చి ఆ, ఆయనకు నివేదించిన విధంగా, అంటే భగవంతుని పాదాలను తులసి యొక్క ఆ పత్రముతో మనము నుదుటిన మనము అలంకరిస్తాం అన్నమాట. అది అలాంటి ఆ నుదుటిన ఉన్నటువంటి ఆ తిలకము, అది ఇంకా మధురము. ఇలాంటి మధురాధిపతికి సంబంధించినవన్నీ కూడా మధురాతి మధురాలే అని ఇక్కడ చెప్తున్నారు. ఇక 5వ చరణంలో కరణం మధురం, తరణం మధురం, హరణం మధురం, రమణం మధురం, వమితం మధురం, సమితం మధురం. ఇప్పుడు కరణం, కరణము అంటే భగవంతుడు చేసేటువంటి కార్యాలు, అవన్నీ కూడా మధురాతి మధురాలు. అందుకే మనకి భగవద్గీతలో కూడా జన్మకర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతిషో అర్జున. ఆ విధంగా ఆ భగవంతుడు చేసే ఆ కర్మలన్నీ ఉన్నాయి చూడు, అలాంటి వాటిని అన్నీ కూడా మనము తెలుసుకోవాలి. అంత అత్యద్భుత లీలలు ఆయన చేస్తారు ప్రతిరోజు. కాబట్టి అలాంటి కర్మలు తెలుసుకున్న వాళ్ళు నా ధామానికి చేరుకుంటారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు అర్జున అని భగవంతుడే మనకు భగవద్గీతలో 4వ అధ్యాయంలో 9వ శ్లోకాలు చెప్పబడి ఉంది. కాబట్టి ఆయన కర్మలు ఏ కార్యాలు చేసినా కానీ అవి అద్భుతంగానే ఉంటాయి. ఇక ఏమి తరణం, ఆ మోక్షం, మనము భక్తులకి ఆయన ఇచ్చేటువంటి ఆ మోక్షం ఉంది చూడు, అది కూడా గొప్ప మధురమైన విషయమే. హరణం మధురం, హరణం అంటే ఏమిటి? ఉమ్, చోరత్వం. ఈ చోరత్వం అనేది ఏమిటి అంటే
కృష్ణ భగవానుడు ఆయన ఆ, ఆ బృందావనంలో లీలలు చేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు అంటే స్నేహితులను అందరినీ తీసుకొని ఆయన వెన్న దొంగ, వెన్నను ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ నిద్రిస్తుండగా వెన్నను తీసుకొని అందరికీ ఇచ్చి ఇంకా మిగిలినటువంటి ఆ వెన్నను అక్కడ ఉన్నటువంటి వానరాలకంతా కూడా పంచిపెట్టేవారు. ఇంకా ఎక్కువ ఏం చేసేవారు? లీలలు ఏమి, ఆ వారి ఇంటిలో నుంచే ఆ వెన్నను దొంగలించి అక్కడ ఉన్నటువంటి అత్తనో కోడలో కొడుకో ఎవరో వారి మోమున అంటే నోటి మీద దానిని ఆ వెన్నను రాసేయడం వల్ల నిద్ర లేచి చూసినప్పుడు మిగతా వాళ్ళందరూ ఇతడే ఆ వెన్నను దొంగలించి తిన్నాడు అని వారి మీదే నెట్టడం అనమాట. అలాంటి ఆ చోరత్వము ఇవన్నీ కూడా అలాంటి లీలలన్నీ కూడా మధురాతి మధురములు. ఇక ప్రశాంతత. ఉమ్, అమితం మధురం సమితం. సమితం అంటే ప్రశాంతత అనే ఆ, ఆయన చూడగానే మనము ఆ భావానికి ఇదవుతాము. ప్రశాంతంగా ఉంటుంది. కృష్ణ మందిరాలకు వెళ్ళండి, ఏ మందిరంలోనూ మనకు అంత ప్రశాంతత ఉండదు. ఎందుకంటే మిగిలిన మందిరాలలో అంతా పసుపు కుంకుమలు కొబ్బరి కొట్టి ఉంటారు, నేల మీద చింది ఉంటాయి, అక్కడే ప్రసాదం కుంకుమ పడి ఉంటుంది, అలాగ ఉంటుంది. కానీ ఒక్క మనం కృష్ణ మందిరంకి కానీ గోవిందుని శ్రీనివాసుని మందిరం ఇలాంటి మందిరాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి వాటికి ఎక్కడ తావుండదు. కర్పూరాలు, నిమ్మ పండ్లు, లేకపోతే పసుపులు కుంకుమలు నీటిలో కలిపి అక్కడే పారిపోయడము, చెట్టు మొదల్లో వేసేయడము, అలాంటివన్నీ ఏమీ ఉండదు. ఆ మందిరంకి వెళితే ఎక్కడో మనం ఒక గోలోక ధామంకి వెళ్ళిన ఆ అనుభూతిని పొందుతాము. కాబట్టి అలాంటి ఆ, అవన్నీ కూడా అంతటి శాంతత ఇచ్చే భగవంతుని యొక్క ఆ మోము కూడా అంత ప్రశాంతంగా ఉంటది. ఇలాంటి ఆ మధురాధిపతికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మధురాతి మధురం అని ఇక్కడ చెప్తున్నారు. ఇక ఆరవ ఇందులో ఏం చెప్తున్నారు? గుంజ మధుర, మాల మధుర, యమున మధుర, వీచి మధుర, సలిలం మధురం, కమలం మధురం. అతని గుంజాహారం మధురము. భగవంతునికి ఇలాగా అలంకరణ చేస్తారు, వస్త్రాలంకరణ. అదే విధంగా ఆభరణ అలంకరణలు కూడా అద్భుతంగా ఉంటాయి కృష్ణ భగవాన్ యొక్క మందిరంలో. అది ఒక పూర్తిగా అది ఆయన మోము నుంచి పాదాల వరకు ఆ ఆ ఆభరణాలు అనేది ఒక సెట్ లాగా పూర్తిగా కూడా అద్భుతంగా చేస్తారు. ఆయన మెడలో గుంజాహారము. గుంజ అంటే గురివింజ సీడ్ అని అంటాము. బ్లాకు, మళ్ళీ ఎరుపు రంగులో ఉంటది. అలాంటి ఆ గుంజాహారాన్ని భగవంతునికి ఎక్కువగా వేస్తారు. అలాంటి ఆ హారం ఆయన వేసుకున్నప్పుడు కూడా అది చాలా అద్భుతమైన మధురాతి మధురంగా అనిపిస్తుంది. ఇంకా పుష్పమాల, ఉమ్, మాల మధుర. భగవంతునికి ఆ మాలలు చూసామంటే ఆ నిమిషము ఆ మాలలను కట్టి భగవంతునికి అలంకరింపజేశారా అని ఉంటాయి. అక్కడ ఈ తుమ్మెదలు అలాంటివన్నీ కూడా ఒకవేళ ఆ, ఆ, మన ఉద్యానవనం లాంటి ప్రదేశంలో మందిరం ఉన్నదనుకోండి, ఈ తుమ్మెదలు ఆ, ఇవన్నీ కూడా ఆ మాలల దగ్గరకు వచ్చి అలాగే జుమ్మని శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంటాయి. అది చాలా చోట్ల ఆ విధంగా కృష్ణ మందిరాల్లో జరుగుతాయి అన్నమాట. అంటే ఏమి, ఎప్పుడు కూడా ఈ తుమ్మెదలు ఇవన్నీ కూడా భ్రమరాలు ఇవన్నీ కూడా ఎలాగా ఫ్రెష్గా అప్పుడే ఆ తోటలో పూసి ఉన్న ఆ పువ్వుల మీద అవన్నీ కూడా వెళ్ళి అందులోని తేనెను గ్రోలడానికి అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆ విధంగానే భగవంతునికి అలంకరింపజేసే ఆ పూలహారం కూడా అంత నిత్య నూతనంగా ఫ్రెష్గా ఏమాత్రం కొద్దిగా కూడా ఆ, అది వాడిన విధంగా కానీ నలిగిన విధంగా కానీ ఉంటే అస్సలు ఆ విధంగా భగవంతునికి అలంకరింపచేయరు. నిత్యము అలాగే కొత్తదనంతో అప్పుడే ఆ చెట్టు నుంచి పువ్వులను కోసుకొచ్చి మాల చేసి భగవంతునికి అలంకరింపచేశారా అన్న విధంగా ఉంటాయి ఆ పూలహారాలు కూడా. ఆ విధంగా అది కూడా చాలా మధురము. ఇక
భగవంతుడు బృందావనంలో ఉన్నప్పుడు చాలా సమయము యమునా నది తీరంలోనే గడిపారు. ఆ యమునా నది దగ్గరికి వచ్చి ఆయన చేరి ఆ వేణువుని ఉం, వేణువును ఊదుతుంటే అందరూ చేరిపోయేవారు అక్కడికి. ఇక యమునా నది అయితే పరవళ్ళు తొక్కేది. ఎందుకంటే ఆయన స్పర్శ ప్రతినిత్యము అనుభవిస్తూ ఉన్నారు యమునా మాత కదా. కాబట్టి ఇక అంత ఉవ్విళ్ళేరుతూ యమునా నది కూడా అక్కడ ఆయన దరి చేరాలని ముందు ముందుకి వస్తుందట. ఆ ప్రవాహం వేగం అనేది కూడా అంతటి యమునా నది కూడా ఆయన ఉన్నటువంటి ఆ ప్రాంతం కాబట్టి ఆ యమునా నది కూడా చాలా మధురము. ఇక ఇప్పుడే చెప్పుకున్న విధంగా కృష్ణ భగవానుడు అక్కడ ఉంటే యమునమ్మ అలాగే అలలు ముందు ముందుకి అలాగే ప్రవహిస్తూ తాను వెళ్ళే మార్గాన్ని కూడా మార్చుకొని దగ్గరికి వచ్చేవారట. ఒకవేళ అడవి దగ్గరికి ఉన్నారనుకోండి, ఆ, భగవంతుని యొక్క స్నేహితులు అందరూ అక్కడి వరకు అలలు అలాగలాగే వచ్చి ఆయన పాదాలను తాకడానికి వచ్చేవట. అది కూడా చాలా అద్భుతమైన మధురమే. ఇక యమునా నీరు, ఆ జలము కూడా అద్భుతమైన మధురమే. ఇక ఆ అక్కడ బృందావనంలో చాలా సరస్సులు, కొలనులు ఇవన్నీ కూడా ఉండేవి. నదిలో కూడా ఇలాగ ఉన్నప్పుడు అక్కడ ఎక్కువగా కలువలు, ఆ కలువలు కూడా చాలా రకాలైనటువంటి కలువలు. ఎర్రని కలువలు ఉండేవి, నలుపు కలర్లో కూడా ఉండేవి కలువలు, తెల్లని కలువలు ఉండేవి. ఈ విధంగా ఆ కలువలన్నీ కూడా విరబూసి భగవంతుని యొక్క రాకకై ఎదురు చూస్తూ అంత సుందరంగా అవి ఉండేవి అన్నమాట. అవి కూడా మధురాతి మధురాలే. అంటే భగవంతుడు ఉన్న చోట ఏదైనా కానీ మధురాతి మధురము అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక ఏడవ ఆ, చరణంలో గోపి మధుర, లీలా మధుర, యుక్తం మధురం, భుక్తం మధురం, హృష్టం మధురం, శిష్టం మధురం. ఇక భగవంతుని యొక్క గోపికల గురించి ఇక్కడ తెలియచేస్తున్నారు. భగవంతుడు ఎప్పుడూ ఈ గోపికలు అందరూ గుమికూడి ఉండేవారు. మనకు తెలిసిన విషయమే. రాధాకృష్ణుల సేవ చేయడానికి ఈ గోపికలందరూ టీం లాగా ఒక్కొక్కరు ఫస్ట్ అష్ట సకులు ఉంటారు. రాధారాణి యొక్క ఇష్టమైన సకులు ఉంటారు. తర్వాత ప్రాణ సకులు ఉంటారు. ప్రియ సకులు ఉంటారు. వీళ్ళందరూ టీము కొంతమంది అలాగా అందరూ ఉండి భగవంతునికి అంత చక్కగా ఆయనకు సేవల్ని చేస్తుంటారు. అలాంటి గోపికలంతా కూడా చూడడానికి ఎంతో మధురము. ఇక ఆ గోపికలతో భగవంతుడు చేసేటువంటి ఆ లీలలు అది ఇంకా మధురము. ఇక కలయిక మధురము ఎలాగా? రాసలీల. రాసలీలలో భగవంతుడు ఒక్కొక్క రూపాన్ని విస్తారం చెంది ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే విధంగా గోపికలందరికీ అన్ని వేళ కృష్ణ భగవానునిగా రూపాంతరాన్ని పొంది వారందరూ కూడా ఆనందపడే విధంగా వారితో ఆ విధంగా అక్కడ రాసలీలలో పాల్గొనడం జరిగింది. అది కూడా ఎంతో మధురం. ఇక ఆయన యొక్క హావభావాలు, హావభావాలము అంటే ఆహార్యం. ఉమ్, అది వచ్చి హృష్టం అంటే ఆ నడక చూసాము, ఆయన చలితం చూసాము. ఇవి హావభావాలు. ఆయన ఆ పలుకే విధము, అందరికీ తెలియచేసే విధము. ఇక ఎవరైనా కానీ స్నేహితులంతా కూడా వారికి చక్కగా వారిని తన వారిగా సఖ్యంతో ఉంటారు కదా. ఆ సఖ్యంగా వాళ్ళని దరి చేర్చుకోవాలి అంటే ఆయన యొక్క పలుకులు, ఆ హావభావాలు అవన్నీ కూడా ఎంతో మధురంగా ఉంటాయట. ఉల్లాసభరితంగా ఉంటాయి. ఆయన దగ్గర ఉన్నప్పుడు అందరూ కూడా అంత ఉల్లాసంగా, ఆ, ఆనందంగా, సంతోషంగా అందులో వారు ఇమిడి ఉండేవారు కాబట్టి అలాంటి ఉల్లాసం కూడా మధురము. ఇక సరసత. సరసత అంటే ఏమి ఇక్కడ ఉమ్, ఆ, ఏమి సిస్టమ్. సిస్టమ్ అంటే మనకి ఆయన తోడుగా ఉండేటప్పుడు ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా వాక్చాతుర్యంతో అంటే తన యొక్క వాక్కుతో అందరినీ నవ్వే విధంగా అందరూ కూడా
హాస్యం పొందే విధంగా, అంటే భగవంతుని దగ్గర ఉన్నాము అంటే మనలో ఉండే కష్టాలన్నీ తీరిపోయాయి, అంత సమయమైనా కానీ ఆయనతో ఉండి గడపాలి అని వస్తారు కదా. కాబట్టి అందరినీ హాస్యోక్తులతో వారిని అందరినీ కూడా నవ్వించేవారట. అలాంటి ఆ సరసత, తర్వాత గోపికలతో ఉండే ఆ సరసంగా సల్లాపాలతో ఉండే ఆ విషయం, ఇవన్నీ కూడా చాలా మధురము. ఈ విధంగా ఆ మధురాధిపతికి సంబంధించినవన్నీ కూడా మధురాతి మధురాలే. ఇక 8వ చరణంలో గోప మధుర, గావో మధుర, ఎస్టిర్ మధుర, సృష్టిర్ మధుర, దళితం మధురం, ఫలితం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. ఇక్కడేమి ఇంతవరకు గోపికల గురించి తెలియచేశారు. ఇప్పుడు గోప బాలుకలు. ఈ గోప వాళ్ళు కూడా భగవంతునితో తోడుగా ఉండడం వల్ల వారందరూ కూడా మధురాతి మధురమైన విషయమే. ఎందుకు అంటే భగవంతుడు ఆ బృందావనంలో 12 వనాలలో ఈ గోప బృందంతోనే వెళ్ళి అన్ని చోట్ల లీలలు చేశారు కదా. గోచర్ణ లీల అంటే బలరామకృష్ణుడితో, తర్వాత మిగిలిన గోపబాలులతో ఉదయాన వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోతే మళ్ళీ సాయం సమయానికే వారు ఇంటికి వచ్చేవారు. అంత సమయం లోపల వారు చక్కగా భోజనాలన్నీ కూడా చద్ది మూటలాగా కట్టుకొని వెళ్ళి అక్కడ గోవులను అంతా ఒక చోట ఉంచి వీరందరూ కూడా ఒకరికొకరి ఆ, తెచ్చిన ఆ ఆహారాలను, ఉం, అందరూ భగవంతునికి తినిపిస్తుంటే భగవంతుడు వారందరికీ తినిపించడం, ఒకరికొకరు పరిమారే విధంగా ఆ ప్రసాదాలను అంతా తింటూ ఆ విధంగా ఆ గోపబాలులతో భగవంతుడు ఒక స్నేహితుడు లాగా వారిని అందరినీ, అంటే సఖ్యతతో, అంటే భేదభావం ఏమీ లేకుండా. అందుకే కదా ఆయన భగవద్గీతలో కూడా చెప్పింది మనకు. ఏం చెప్పారు? నేను ఎవ్వరిని ద్వేషించను, ఎవ్వరి మీద నేను పక్షపాతాన్ని చూపను, అందరినీ నేను సమాన దృష్టితో చూస్తాను అన్నారు. కాబట్టి గోపబాలకులు అంటే మనకన్నా ఇదే అని అలాగా కాకుండా వారితో అంతా కూడా ఉండడం అనేది కూడా చాలా మధురం. ఇంకా ఆయనతో పాటు గోపబాలురేనా, గోవులు గోవులు మందలు మందలుగా, దూడలు గోవులు అన్నీ కూడా ఆయనతో ఉండడం, అది కూడా మధురాతి మధురం. ఎందుకంటే అన్ని వేల గోవులు ఉంటే కూడా భగవంతుడు వేణువుతో ఒక్కొక్క నామాన్ని రోగిస్తే ఆ గోవులన్నీ కూడా తన పేరును భగవంతుని నోటి ద్వారా వస్తున్నది అని పరిగెట్టుకుంటూ వచ్చి భగవంతుని ఎదురుగా నిలిచేదట. అంటే వాటి గ్రహణ శక్తి చూడండి. భగవంతునితో ఆ సత్సంగంలో ఉండడం వలన అవి కూడా ఆ గ్రహణ శక్తిని ఎంత చక్కగా ఆ, ఇది చేసుకున్నాయో. ఆ విధంగా పిలిచిన వెంటనే ఎదురుగా వచ్చి నిలిచేవట. ఇక దండము మధురము. దండము ఎందుకు? నిజంగా గోవుల్ని వాటిని అంతా బెదిరించడానిక అంటే కానే కాదు. ఆ గోవుల్ని తీసుకొని అడవులకు వెళ్ళినప్పుడు అవి మందగా వెళుతాయి. అలాగ మందగా వెళ్ళేటప్పుడు ఏదో ఒక గోవు తప్పిపోతుంది, వెనకబడిపోతుంది. అలాంటప్పుడు ఆ దండంతో ఆ గోవుని తగిలిచ్చినప్పుడు ఏమవుతుంది? వెంటనే వెళ్ళి గోదూడ, అదే గోవు యొక్క మందలు కలిసిపోతుంది. కాబట్టి ఆయన అది జులిపించే విధంగా ఆయన చేతిలో ఎప్పుడూ ఆ దండం అనేది ఉంటుంది. ఇంకా ఆయన చేసిన సృష్టి కార్యం ఉందే, అది కూడా చాలా దళితం మధురం, ఫలితం మధురం. సృష్టి సృష్టి మధుర. ఇంకా ఆయన సృష్టించిన ఆ కార్యాలన్నీ కూడా ఎంతో మధురం. ఉమ్, ఇంకా దమన కార్యం. దమన కార్యము అంటే దళితం మధురం. దళితం అంటే ఏమి అంటే దమన కార్యము అంటే ఏమి అంటే హామీ ఇచ్చే విషయం అన్నమాట. ఆయన ఎవరికైనా కానీ నిన్ను రక్షిస్తాను అని భక్తులకు ఏదైనా హామీ ఇచ్చారనుకోండి, ఇంకా దానికి ఆ ఆ ఆ దేనికి, ఆ సత్యానికి ఇంకా తిరిగే లేదు. గజేంద్ర మోక్షంలో చూడండి, గజేంద్రుని ఏ విధంగా రక్షించారు. ద్రౌపది మాతను చూడండి ఏ విధంగా రక్షించారు. అంటే భక్తులకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళు మొరపెట్టుకున్నారంటే వాళ్లకు హామీ ఇచ్చి ఆయన వారిని రక్షించి తీరుతారు. కాబట్టి ఇలాంటి కార్యాలన్నీ చేసేది కూడా చాలా మధురము. ఇక ఫలితము, భగవంతుని యొక్క ఫలితం అంతా కూడా ఆయనతో ఉన్నటువంటి ఆ
విశేషమైన విషయాలు అవన్నీ కూడా మధురాతి మధురాలే. ఇలాంటి ఉమ్, మధురాధిపతికి, మధురాకే అధిపతిగా ఆయన ఇదిగా అయ్యారు ఉన్నారు కదా. అలాంటి మధురాధిపతికి సంబంధించినదంతయు కూడా మధురాతి మధురాలే అంటూ ఈ యొక్క శ్రీ మధురాష్టకంలో శ్రీ వల్లభాచార్యులు చాలా ఆ, గొప్పగా ఆయన వర్ణించారు. ప్రతి అణువణువు భగవంతుని యొక్క విషయాన్ని చక్కగా వివరించారు. ఇలాంటి ఈ మధురాష్టకాన్ని మనము నేర్చుకొని ప్రతిరోజు భగవంతుని ముందు మనం ఈ కీర్తనను కానీ చేస్తే ఇక అంతకన్నా అదృష్టము ఏది ఉండదు. ఎందుకంటే ఆ మోక్షం, మోక్షం అనే ఆ దీనికి మనం కొద్ది కొద్దిగా అంటే భగవంతుని దగ్గర చేరుకునే మోక్షం. అలాంటి ఆ మిగతా మోక్షాలని భక్తులు ఎప్పుడూ కోరుకోరు. ఇలాంటి భగవంతుని శరణాగతి పొంది వెళ్ళి చేరే ఆ మోక్షానికి ఇలాంటి భగవంతుని తృప్తి పరిచే విధంగా ఆయన ప్రీత్యర్థము ఇలాంటి కీర్తనలు మనం ఎప్పుడైతే మన ఇంటిలో భగవంతుని ఎదురుగా విన్నవిస్తామో అది అన్ని కూడా మన హృదయాల్లో ఉండే అంతరాత్మల్లో ఉండేటువంటి మలినాల్ని పోగొట్టేందుకు ఒక ఆ, దారి చూపించే విషయం. ఇలాంటి కీర్తనలన్నీ మనం భగవంతుని తెలుసుకోవడం ఇలాంటి విషయాలు. ఓకే, హరే కృష్ణ. ఇది శ్రీ మధురాష్టకము. చాలా అద్భుతమైన కీర్తన. మీరందరూ కూడా నేర్చుకోండి, చదవడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ.